గుడ్ మార్నింగ్. ఈ వీడియో డే ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ డే ట్రేడింగ్, కంప్లీట్ బిగినర్ అనాలిసిస్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఎస్ఎంటీ కాన్సెప్ట్స్ అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ నేను సపరేట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియో చేస్తాను. ఇట్ ఓన్లీ ఫర్ బిగినర్స్, ఎక్స్ట్రీమ్లీ ఓన్లీ ఫర్ బిగినర్స్. ఎలా డే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, డే ట్రేడింగ్ చేయాలి అంటే ఈ వీడియో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళ కోసం కాదు. ఇది ఓన్లీ ఫారెక్స్ చేయాలి అని, ఫారెక్స్ ఇన్ ద సెన్స్ ఫారెక్స్, కమోడిటీ అండ్ ఇండెక్సెస్. ఈ మూడు డే ట్రేడింగ్లో ఏమేం చేస్తారు ఎక్కువ మంది, ఒకటి కమోడిటీస్, గోల్డ్ ఎక్కువ ట్రేడ్ చేస్తారు, ఇండెక్సెస్ నాస్డాక్ ఎక్కువ ట్రేడ్ చేస్తారు, కరెన్సీస్లో ఈయూఆర్ యూఎస్డి, జీబీపీ జేపీవై, యూఎస్డి సిఏడి ఇవి ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. సో ఎలా ట్రేడ్ చేయాలి, సేమ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే బ్రోకరేజ్ అకౌంట్ తీసుకోండి. ట్రేడింగ్ వ్యూలో ఈ డే ట్రేడింగ్ అకౌంట్లో మీరు ఏదైతే ట్రేడ్ చేస్తారో ఆ ఫారెక్స్ అకౌంట్లో ఒక 30-40 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లేదా ఒక 50-60 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటిట్లో ఒక 2-3 పిక్ చేసుకోండి. ఎనీ 3 ఇన్స్ట్రుమెంట్స్, కమోడిటీ అయినా అది గోల్డ్ అయినా, అన్నిటికీ టెక్నికల్ అనాలిసిస్ ఒకటే. స్కాల్పింగ్ చేయాలనుకుంటే వీ ఓన్లీ రిలే ఆన్ టెక్నికల్ అనాలిసిస్. దాని బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు. స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్, కంపెనీ ఇండెక్సా కమోడిటీనా మనకు అవసరం లేదు. గ్లోబల్ క్లూస్ మనకు అనవసరం. స్పీచ్లో ఫెడరల్ స్పీచెస్ ఇవి కూడా మనకు అనవసరం. వీ ఓన్లీ యాజ్ ఎ డే ట్రేడర్ వీ మస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. సో 3-4 ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే గోల్డ్ ట్రేడ్ చేయను పెద్దగా. ఫర్ ఎగ్జాంపుల్ నా విష్ లిస్ట్లో ఏముంటుంది, నా వాచ్ లిస్ట్లో ఏముంటుంది, వీ హ్యావ్ నాస్డాక్, ఈయూఆర్ యూఎస్డి, జీబీపీ జేపీవై, యూఎస్డి సిహెచ్డి అండ్ సిహెచ్ఎఫ్. ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ నేను ట్రేడింగ్ వ్యూలో లిస్ట్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దీంతో పాటుగా క్రిప్టో కరెన్సీ ఒకటి, ఎథిరమ్ అనే క్రిప్టో కరెన్సీ కూడా ఈ లిస్ట్లో ఉంటుంది. సో ఈ 6 ఇన్స్ట్రుమెంట్స్ మీద రోజు వర్కౌట్ చేస్తుంటారు. మీరు ఏదైనా సరే 2-3 ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1-2 ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా గోల్డ్, లేదా నాస్డాక్, ఫారెక్స్, లేదా నాస్డాక్, లేదా ఎథిరమ్, లేదా ఎనీ 2 లేదా 3. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం. మీరు ఎంత టైం ఇవ్వగలుగుతున్నారు. ఒక్కొక్క దాన్ని అనాలిసిస్ చేయాలి అంటే ఇట్స్ టేక్స్ 15-20 మినిట్స్ పడుతుంది. స్కాల్పింగ్ కోసం, డీప్ అనాలిసిస్ కాదు, డీప్ థియరీ కోరిలేషన్ కాదు, ఓన్లీ జస్ట్ సింపుల్ ట్రేడింగ్ కోసం, సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసంగా 15-20 మినిట్స్ అనాలిసిస్ చేయగలిగితే చాలు. ఒక 3-4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోండి. ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకుంటారు కదా, అందులో మీరు లైన్స్ పెట్టుకోను, లేకపోతే మీ ఎంట్రీ పాయింట్ సెట్ చేసుకొని పెట్టుకోండి. వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇందులో ఎంట్రీ పాయింట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మీ బ్రోకరేజ్ అకౌంట్లో రిస్క్ మేనేజ్మెంట్తో పాటుగా ఒక ఫ్యూ పర్సెంటేజ్ రిస్క్ పెట్టేసుకొని రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ట్రేడ్ తీసుకోండి. వాచ్ చేయండి. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్, ఒక 1 అవర్, 2 అవర్స్ వాచ్ చేయండి. యూ మే ఐదర్ టేక్ స్టాప్ లాస్ ఆర్ టేక్ ప్రాఫిట్స్, డిపెండ్ ఆన్ యువర్ యాక్యురసీ ఆఫ్ ది ట్రేడింగ్. ఇది బేసిక్స్. ఎలా ట్రేడ్ చేయాలి, బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ అందరూ లేవకముందు లేచి ఏషియన్ సెషన్లో కొన్ని పాయింట్స్, ఒక 2-3 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, ఒక 30-40 పాయింట్స్ మీరు గ్రాబ్ చేసేసుకొని బాస్కెట్లో వేసేసుకొని ఎగ్జిట్ అయిపోండి. మీ డే స్టార్ట్ చేయండి. డే రొటీన్ మొత్తం మామూలుగానే ఉంటుంది. అండ్ ఈవినింగ్ లేదా నైట్ పూట ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 11, లేదా ఆఫ్టర్నూన్ 2 తర్వాత నుంచైనా, లేదా ఈవినింగ్ ఇంకొక సెషన్ మీరు ట్రై చేయొచ్చు. లిమిట్ ఆర్డర్స్ ఆలోపు ఇంకొక గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంటుంది. మార్నింగ్ లేచి లిమిట్ ఆర్డర్స్ పెట్టేసుకొని మీరు వర్క్ వెళ్ళిపోవచ్చు. అది ఎగ్జిక్యూట్ అయితే యూ క్యాన్ జస్ట్ మీరు చూసుకుంటూ ఉండొచ్చు. మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు. ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ కంప్యూటర్ చేస్తుంటుంది మొత్తం ట్రేడింగ్. టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైలింగ్ టేక్ ప్రాఫిట్ మొత్తం కంప్యూటర్ చేస్తుంది. జస్ట్ మీరు వాచ్ చేస్తే చాలు. జిమ్లోకి వెళ్ళో, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళో, లేకపోతే మీరు వర్క్ స్పేస్కి వెళ్ళి మీరు జస్ట్
ప్రాఫిట్ అండ్ లాస్ టేబుల్ మాత్రమే మీరు చూస్తుంటే సరిపోతుంది. లిమిట్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. రాంగ్ ఆర్డర్స్ లేదా స్టాప్ లాస్ హిట్ అయిన ఆర్డర్స్ ఉంటే అవి క్యాన్సిల్ అయ్యి మీరు చేసుకుంటూ ఉండొచ్చు. నైట్ ఇంకో సెషన్ కూడా చేయొచ్చు. సో డే ట్రేడింగ్ కీ నోట్స్ చెప్తాను. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఇండైసెస్ చేయాలి, ఎలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి. సో ఫస్ట్ కీ నోట్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్ చేయాలి. EU or USD ట్రేడ్ చేయండి, నాస్డాక్ ట్రేడ్ చేయండి, ఎథిరం ఒకటి పెట్టుకోండి. దాంతో పాటుగా ఇంకేమన్నా GBP JPY పెట్టుకోండి. USD NZD న్యూజిలాండ్ డాలర్ కూడా ఉంటుంది, అది కూడా పెట్టుకోండి. మీరు లిమిట్ ఆర్డర్స్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ లేచి లేదా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎనీ టైం 24 అవర్స్లో ఎనీ టైం మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ నైట్ 1:30 తర్వాత మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు లిమిట్ ఆర్డర్స్ పెట్టలేరు. అగైన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 or 4 AM పెట్టేసుకొని లిమిట్ ఆర్డర్స్ పెట్టేసుకొని మీరు చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు టైట్ స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరు వాచ్ చేస్తూ ఉండండి. పార్షియల్ ప్రాఫిట్ లేకపోతే టేక్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఏ విధంగా ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, ఏమేమి స్ట్రాటజీస్ ఏం వాడాలి అంటే ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ కొంచెంగా నేర్చుకుంటూ ఉండాలి. మీరు ట్రేడ్ చేయని టైంలో కూడా వేరే ఇన్స్ట్రుమెంట్స్ మీద బై లేదా సెల్ పొజిషన్ తీసుకున్నట్టుగా డెమో ట్రేడ్ చేస్తూ సిమ్యులేటెడ్ ట్రేడ్ చేస్తూ మీరు ఎప్పటికప్పుడు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదా మీరు మూవింగ్ యావరేజెస్ లేదా ఆర్డర్ బ్లాక్స్ని యూజ్ చేసుకొని ఇనీషియల్గా స్టేజ్ 1లో మీరు చిన్నగా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది, ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏముంటుంది, తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఆర్డర్ బ్లాక్ ఒక 15-20 పాయింట్స్ ఉంటుంది. ఏముంది, సింపుల్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ లేదా 8 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 30 పాయింట్స్ టేక్ ప్రాఫిట్. సో 1:3 రేషియోలో మీరు విన్ అవ్వచ్చు మనీ ట్రేడ్లో. ఇఫ్ మీరు 1:3 పెట్టుకున్నట్టయితే 1:2 అయినా పెట్టుకోవచ్చు, 1:5 పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్నైపర్ ఎంట్రీ. ఇది సో ఎలా ట్రేడ్ చేయాలంటే కన్సిస్టెంట్గా యూ హ్యావ్ టు షెడ్యూల్ ఉండాలి అండ్ డే ప్లానింగ్ ఉండాలి అండ్ ట్రేడ్ ప్లాన్ ఆల్రెడీ నీ దగ్గర ఉండాలి. సో సక్సెస్ రావాలి అంటే రైట్ స్ట్రాటజీ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లస్ డిసిప్లైన్. సో ఫర్ ప్రాఫిట్ మేకింగ్ 3 steps ఉంటుంది, 3 pillars కావాలి మీకు. సో ఫస్ట్ వన్ ఈజ్ మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, అది కూడా రైట్ స్ట్రాటజీ అయి ఉండాలి. సెకండ్ వన్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి అండ్ థర్డ్ వన్ ఈజ్ పేషెన్స్ ఉండాలి. ఈ 3 కలిపితే ఈ 3 మాస్టరీ చేస్తేనే డిసిప్లైన్ వస్తుంది. వీటిలో ఏది మాస్టరీ చేయకపోయినా సరే మీకు డిసిప్లైన్ అనేది బిల్డ్ అవ్వదు. డిసిప్లైన్లో 3 pillars ఉంటాయి. ఫస్ట్ వన్ రైట్ స్ట్రాటజీ, సెకండ్ వన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పేషియన్స్. ఈ 3 ఉంటేనే డిసిప్లైన్ అనేది బిల్డ్ అవుతుంది. డిసిప్లైన్ ఉంటేనే కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఇవి ఒక స్టెప్స్ లాంటివి. కన్సిస్టెన్సీ ఇన్నర్ కోర్లో ఉంటుంది. సో ఫస్ట్ కన్సిస్టెన్సీ కోసం ట్రై చేయకూడదు. ఫస్ట్ మీరు రైట్ స్ట్రాటజీ, రైట్ రిస్క్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పేషెన్స్, ఈ మూడు ఈక్వల్గా ఉంటేనే మీకు డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. డిసిప్లిన్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ ప్లాన్ చెప్పాలి అంటే సేమ్ ఫారెక్స్ అకౌంట్ తీసుకోండి. అది స్టెప్స్ ఉంటాయి, యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో స్టెప్స్ ఉంటాయి ఎలా తీసుకోవాలి అని చెప్పి అందులో లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. అందులో వాచ్ లిస్ట్ ఉంటుంది. వాచ్ లిస్ట్లో మీరు ఒక 4 అనుకుంటున్నారు కదా, ఆ 4 సింబల్స్ ఇన్స్ట్రుమెంట్స్ సింబల్స్ నేమ్స్ ఉంటాయి కదా, టైప్ చేయండి, యాడ్ చేసుకొని పెట్టుకోండి లిస్ట్లో. ఆ లిస్ట్ ట్రేడింగ్ వ్యూలో ఇంకో క్రోమ్లో లేదా ఇంకో ల్యాప్టాప్లోనో ఇంకో ఫోన్లోనో ట్యాబ్లోనో అదే కంప్యూటర్లోనో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. క్రోమ్లో ట్రేడింగ్ వ్యూలో ఒక 4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోండి. సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ బ్రోకర్ అకౌంట్లో ఏది పెట్టుకున్నారు కదా, ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మీరు మీ ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనాలిసిస్ చేసుకుంటూ ఫిక్స్డ్గా ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటూ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చిన్నగా తర్వాత మీరు తర్వాత మార్కెట్ ఆర్డర్స్ పెట్టుకోవద్దు. లేకపోతే ఫస్ట్ మీరు అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ట్రేడర్ కంప్లీట్లీ ఎలా ట్రేడ్ చేస్తారు అన్నది. సో దీస్ ఆర్ ది కీ నోట్స్. ఇది డే ట్రేడింగ్ బిగిన్ చేయాలి అంటే దీస్ ఆర్ ది సింప్లిఫైడ్ స్టెప్స్. ఫస్ట్ వన్
వీ హ్యావ్ అసలు ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, ఫారెక్స్ మార్కెట్తో పాటుగా ఇండైసెస్ అంటే ఏంటి, ఇండైసెస్తో పాటుగా కమోడిటీస్ అంటే ఈ మూడిట్లో, దీంతో పాటుగా క్రిప్టో 4 ఉన్నాయి మీ దగ్గర, 4 కేటగిరీస్ ఉన్నాయి. 4 కేటగిరీస్లో నుంచి 1 లేదా 2 లేదా 3 పిక్ చేసుకోండి. అన్నీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అన్నిటికీ అనాలిసిస్ ముందే చేసుకోండి. చేయని వాటిని కొంచెం చేసేంత వరకు ఆగి తర్వాత ఎంట్రీ అండ్ తర్వాత లిమిట్ ఆర్డర్స్ పెట్టండి. 1, 2 చేసుకొని పెట్టేసుకొని అలర్ట్స్ ఉంటాయి మీకు ట్రేడింగ్ వ్యూలో, అలర్ట్స్ ఉంటాయండి. ఆ అలర్ట్స్లో ఏం చేయాలి, ప్రైస్ ఇక్కడికి వస్తే మీకు అలారం వస్తుంది లేదా నోటిఫికేషన్ వస్తుంది. ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సెటప్ చేసుకోవచ్చు. మీ సెటప్ ఎలా సెటప్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అంటే మీరు ఒక స్ట్రాటజీ, ఫర్ ఎగ్జాంపుల్ 23,400 దగ్గర ఉంది, మీరు సపోర్ట్ ఎక్కడ ఉంది 23,350 దగ్గర ఉంది. అక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టి మీరు కొంత స్టాప్ లాస్ పెట్టేసి లిమిట్ ఆర్డర్ పెట్టి వదిలేయాలి. అది వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ గోస్ అప్, యూ విల్ మేక్ డీసెంట్ ప్రాఫిట్. ఓకే, సో ఫస్ట్ రైట్ స్ట్రాటజీ ప్లస్ రైట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ పేషియన్స్, దీస్ 3 factors and these 3 pillars builds discipline leads to consistency makes you profitable trader. This is ఇది అచీవ్ చేయొచ్చు. ఇది 6 months పట్టచ్చు, 8 months, 1 year, 3 years పట్టచ్చు, 5 years పట్టచ్చు, 7 years పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ది ట్రేడర్. బట్ ప్రాసెస్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. సిగ్నిఫికెన్స్ రూల్ పెట్టుకుని ఆ రూల్ ప్రకారమే ట్రేడింగ్ చేస్తే మీరు ఎర్లీగా ప్రాఫిటబుల్ అవ్వచ్చు.